ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజా పరిపాలనపై దృష్టి పెట్టడం లేదు. ఎక్కువగా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసుకొని వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం, ఆ పార్టీ నాయకులను భయపెట్టడం, ఎలాగైనా ప్రతిపక్ష పార్టీలను భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతోనే అధికారంలో ఉన్న పార్టీలు పనిచేస్తున్నాయి. ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు పెద్ద తేడా ఏమీ లేదు. ఇద్దరు ఒకే విధానాన్ని పాటిస్తున్నారు. గతంలో రాజారెడ్డి పాలన అన్నారు, ఇప్పుడు రెడ్ బుక్ పరిపాలన అంటున్నారు. కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజా పరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో నాయకులు ఉన్నట్లు కనిపించడం లేదు. మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎదుటి పార్టీని ఎలా భూస్థాపితం చేయాలి, ప్రతిపక్ష నాయకులను ఎలా భయపెట్టాలి, వారిపై ఏ కేసులు పెట్టాలి, వారిని ఎలా జైలుకు పంపించాలి, వారిని మన పార్టీలోకి ఎలా తెచ్చుకోవాలి, ఇదే విధంగా రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నాయి పార్టీలు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే రాష్ట్రంలో తిరుగుతారు, ప్రజల్లో ఉంటారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం ఎప్పుడూ జైల్లో ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి.